సార్ పేరు బండి. ఈయన చేసే ఆరోపణలన్నీ తొండి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఈయన రాజకీయాల వల్ల పడుతుంది గండి. బండి సంజయ్ గారి విధానాలు అంటే ప్రెస్లో ఏదో ఒకటి రావాలా, నా గురించి చర్చ జరగాల, అది మంచా చెడా నాకు సంబంధం లేదు, నా గురించి అందరూ మాట్లాడుకోవాలా. అట్లా చెప్తే మాకు చెప్తే మేము రోజు మాట్లాడతాం కదా బండన్న. ఇంట్లో కీ ప్లేయర్ బసారత్ ఖాన్ అని ఒకడు ఉన్నాడు. వీడు ఎక్కడికైనా అహ్మదాబాద్కి ఉన్నాడు. వీడు ఏం చేస్తాడు, లగ్జరీ కార్లు ఇంపోర్ట్ చేస్తాడు. అని అంటే బయటి దేశాలకి లగ్జరీ కార్లు తీసుకొస్తాడు. పెద్ద పెద్ద కార్లు తీసుకొస్తాడు. అంటే 2-3 కోట్ల ఉన్న కార్లను తీసుకొని వచ్చి దాన్ని తక్కువ ధరకు వాల్యుయేషన్ చేస్తాడు. డీవాల్యూ ఎంత చేసిండంటే 20-30 లక్షలకు చేసిండు. చేసి ఏం చేసిండు, దానివల్ల వాడికి లాభం ఏముంటుంది అంటే 2-3 కోట్ల కార్ని 20-30 లక్షలకు చేసిండు అనుకో, కస్టమ్ డ్యూటీ తక్కువ పడుతుంది కదా అన్నాడు. సరే ఇట్లా లంగలుచ్చ దందలు ఈ బసరత్ ఖాన్ గారు ఎంత చేసిండు అని చెప్పి మాట్లాడితే సుమారు 7 కోట్లు 8 కార్లలో చేసిండు. వాళ్ళ రోల్స్ రాయిస్లు ఉన్నాయి, కలినాన్, లెక్సస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కార్లు ఉన్నాయి అని చెప్పి. కేటీఆర్ గారి ఫ్యామిలీ ఈ కారు యూజ్ చేస్తున్నది కాబట్టి, స్మగుల్డ్ కారు యూజ్ చేస్తుంది కాబట్టి మనీ లాండరింగ్ అయింది, దీని మీద దర్యాప్తు జరగాల అని చెప్పి మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీ దీని మీద డిఫెన్స్ ఎట్లా చేస్తుంది అని అంటే, బసరత్ అనేటోడు తెచ్చిండ్రా బై కారు, వాని దగ్గరికి మేము రోడ్ ట్యాక్స్ పెట్టి కట్టి కొనుక్కున్నాము, మేము రోడ్ ట్యాక్స్ మొత్తం కట్టినాము, కేటీఆర్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు రా బై ఇంట్లో అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడు.